విశాఖ గాజువాక వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు డీజిల్ పెట్రోల్ ధరల పెంపుపై గాజువాక ఎంఆర్ఓ కార్యాలయంలో నిరసన కార్యక్రమం. వైఎస్ఆర్సీపీ గాజువాక ఇన్ఛార్జ్ తిప్పల దేవాన్ రెడ్డి మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు డీజిల్ పెట్రోల్ ధరల పెంపుపై గాజువాక ఎంఆర్ఓ కార్యాలయంలో నిరసన కార్యక్రమం. వైఎస్ఆర్సీపీ గాజువాక ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ ధరలపై రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని రేట్లు నియంత్రించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో రేట్లు పెరగలేదని సెల్ఫీలు తీసుకుని హడావిడి చేసిన లోకేష్ ఇప్పుడు సెల్ఫీలు తీయగలరా అని ఎద్దేవా చేశారు. ఈ కూటమి ప్రభుత్వం మధ్యతరగతి, దిగువ తరగతి ప్రజలకు భారీగా నష్టం కలిగించేలా వ్యవహరించడం బాధాకరమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచమని, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మాట మార్చడం సరికాదని అన్నారు. ఇప్పటికే నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటగా ఇంకా రేట్లు పెంచుకుంటూ పోతే మధ్యతరగతి, దిగువ తరగతి ప్రజలు ఇబ్బందులకు గురవుతారని, ఇప్పటికైనా ప్రభుత్వ వైఖరి మార్చుకోకపోతే భారీ స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి పేద ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, వార్డు ఇన్ఛార్జీలో అధ్యక్షులు, మహిళలు భారీగా పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క ఏదైతే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం వలన మరి సామాన్య ప్రజలకు కానీ, అటు మధ్యతరగతి ప్రజలకు కానీ అందరికీ కూడా పెనుభారంగా ఈ యొక్క ప్రభుత్వం, ఏదైతే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఉన్నదో, వాళ్ళు ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీలు, మేము అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచమని, కరెంట్ ఛార్జీలు పెంచమని, గ్యాస్ ధరలు పెంచమని, ఉచితంగా బిలో పవర్టీ లైన్ అందరికీ కూడా ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తామని ఇవన్నీ హామీలు ఇచ్చారు. మరి ఈరోజు చూస్తుంటే మరి ఏ విధంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా పేద ప్రజల్ని, మధ్యతరగతి ప్రజలను అందరినీ కూడా వాళ్ళ నడ్డు విరిచే విధంగా మరి ఈరోజు విపరీతంగా డీజిల్ ధరలు, పెట్రోల్ ధర పెంచడం, తద్వారా ఏంటంటే ఇప్పటికే నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రజలు ఏమీ తినేటటువంటి పరిస్థితిలో లేరు. మరి ఈరోజు ఇప్పుడు పెంచినటువంటి ఈ డీజిల్, పెట్రోల్ ధరల వల్ల మరింత మరి ఈ యొక్క నిత్యావసర వస్తువులన్నీ కూడా విపరీతంగా ఆల్రెడీ పెరిగి ఉన్నాయి. ఇప్పుడు ఇంకా విపరీతంగా పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి దీని మీద ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎలక్షన్ ముందు మీరు ఇచ్చినటువంటి హామీలు అన్నీ గాలికి వదిలేసి ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమంలో చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో సామాన్యుడు ఏ విధంగా బతకగలడు, ఏ విధంగా తినగలడు అన్నది ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. మీరు చెప్పినటువంటి మాటలకి, హామీలకి, ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ఎక్కడా పొందడం లేదు. దీని మీద రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువులు కానీ, మరి అదేవిధంగా ఈ యొక్క కూరగాయల ధరలు, మరి అదే కాకుండా మనం చూస్తున్నాం ఎక్కడ కూడా బిల్డింగ్లు కట్టుకునేటువంటి పరిస్థితి లేదు. ఎవరు కూడా మరి విపరీతమైనటువంటి ఈ సిమెంట్ ఛార్జీలు అన్నీ ఈ ఆటోమేటిక్గా డీజిల్ వల్ల మొత్తం అన్నీ కూడా రేట్లు పెరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో బాబు వస్తే జాబ్ అన్నారు, ఒకరికి జాబ్ లేదు. 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరికీ పెన్షన్ అన్నారు, 2 సంవత్సరాలు అయింది, ఇప్పటిదాకా కొత్త పెన్షన్ లేదు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే పెన్షన్లు ఇచ్చారో అదే పెన్షన్లు కొనసాగిస్తున్నారు తప్ప గత 2 సంవత్సరాల నుంచి బీసీ, ఎస్టీ, మైనార్టీలు అందరికీ కూడా 50% 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అన్నారు. మరి అదే కాకుండా మొత్తం ఈ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తాం రైతులు ఏ విధంగా బాధపడుతున్నారు. వాళ్ళకి సరైనటువంటి ధర ఇవ్వట్లేదు పంటకి. మరి ఇప్పుడు ఈ యొక్క డీజిల్, పెట్రోల్ పెరగడం వల్ల రైతులకు నష్టపోతున్నారు, ఇటు వాహనదారులు నష్టపోతున్నారు, ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారు, ఈ క్యాబ్ డ్రైవర్స్ నష్టపోతున్నారు. వీళ్ళందరికీ కూడా
మీరు ఏం న్యాయం చేద్దాం అనుకుంటున్నారు? అసలు ఇప్పటికే చాలని బతుకుతున్నటువంటి ఈ ప్రజలను అందరినీ కూడా మీరు ఏ విధంగా రాబోయే రోజుల్లో ఈ ప్రజలందరూ కూడా మరి వాళ్ళు ఏ విధంగా బతుకుతారనే ఆలోచన కూడా లేకుండా మీరు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా అంతా కూడా మోసం చేసి మొత్తం అధికారంలోకి వచ్చి ఇప్పుడు మీరు కరెంటు బిల్లు పెరిగిపోయి మొత్తం అన్ని ఛార్జెస్ పెంచారు. కరెంటు మేము అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జీలు పెంచమన్నారు. కరెంట్ ఛార్జీలు పెంచి, పెట్రోల్ ధరలు పెంచి, డీజిల్ ధరలు పెంచి, గ్యాస్ ధరలు పెంచి అన్నీ కూడా విపరీతంగా పెంచి ఈ ప్రజలు జీవితాలతో ఆడుకుంటున్నారు. మరి రాబోయే రోజుల్లో మరి అటు రైతులైతే ఇంక చెప్పవసరం లేదు. పంటకు గిట్టుబాటు ధర లేక మోసం